హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక పాతకాలం వంట అయితే తీసుకొచ్చానండి. వంకాయ టొమాటో పెరుగు పచ్చడి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా కారం అస్సలు ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. ఇది మ్యాక్సిమం 10 నుంచి 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరువేరు అన్నంలో కలుపుకొని తింటే మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. కాబట్టి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇవాళ మన రెసిపీ వంకాయ టొమాటో పెరుగు పచ్చడి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఆకుపచ్చ వంకాయలు తీసుకుని వాటిని అయితే స్టవ్ మీద కాల్చేసుకుందాం అండి. మంటని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా అన్ని వైపులా తిప్పుకుంటూ సమానంగా కాలే విధంగా వాటిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన తొక్క మారిపోయి లోపల పచ్చిదనం అనేది ఉండిపోతుంది. అది తినడానికి అస్సలు బాగుండదు. ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటే ఈ వంకాయలు అనేవి లోపల చక్కగా మగ్గి కరెక్ట్గా వస్తాయండి. సేమ్ మన వంకాయలు ఎలా కాల్చుకున్నామో అదే ప్రాసెస్లో ఒక 2 టొమాటోస్ కూడా కాల్చేసుకుందామండి. 2 వంకాయలకి 2 టొమాటోలు తీసుకున్నాం. ఇది మెజర్మెంట్. పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా టొమాటోలు కూడా కాల్చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. అదండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇవి శుభ్రంగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు చూసే విధంగా ఈ వంకాయలకి పైన తొక్క అయితే తీసేసుకుందామండి. చూసారా ఎంత చక్కగా ఈ వంకాయలు కాల్చుకున్నామో, ఎక్కడ మారిపోకుండా మంచి కన్సిస్టెన్సీలో వచ్చాయి కదండి. సేమ్ ఈ వంకాయలకు తొక్క తీసిన విధంగానే టొమాటోలు కూడా తీసేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 4 to 5 స్పూన్స్ పెరుగు అయితే తీసుకుందామండి. ఫ్రెష్ పెరుగు, అదే విధంగా చిక్కగా ఉన్న పెరుగు అయితే తీసుకోండి. దానివల్ల మన వంకాయ టమాటో పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చల్లారిన ఈ వంకాయలు టమాటోలని చేత్తో ఇలా శుభ్రంగా పేస్ట్లా చేసేసుకుందామండి. ఒకసారి మధ్యలో ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. పెరుగు పచ్చళ్ళు మా ఇంట్లో అయితే చాలా ఎక్కువ చేసుకుంటామండి. ఈ వంకాయ టమాటో ఒకటే కాదు, కీరవదాసుకైతే పెరుగు పచ్చడి, అలాగే ఆనపకాయతో పెరుగు పచ్చడి, ఇలా చాలా రకాల పెరుగు పచ్చళ్ళు అయితే మేము చేసుకుంటాం. మీరు ఎవరికైనా అవి కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా వాటి రెసిపీస్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వంకాయ టొమాటో మిశ్రమాన్ని అయితే మన పెరుగులో వేసేసుకుందామండి. చూశారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అందులో ఒక 2 చెంచాలు ఉప్పు కూడా వేసేసుకొని ఇది పెరుగులో కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అందులో ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ శనగపప్పు, మరొక స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఈ వంకాయ పెరుగు పచ్చడి నేను ముందుగా చెప్పినట్టు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక గుప్పెడు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కల్లో కోసుకొని వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేకపోతే మారిపోతాయి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసేసుకుందామండి. ఈ రెసిపీకి కారం అనేది మనం అస్సలు ఎక్కువ వేయం, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటాము అంతే. ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు పైన ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మన ఈ వంకాయ టొమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన తాలింపు అయితే ఇంతే. ఇప్పుడు దీన్ని ఈ పచ్చడిలో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఈ వంకాయ టొమాటో పచ్చడిలో ఈ తాలింపు కలుపుతూ ఉంటే ఇప్పుడే తినేయాలి అనిపిస్తోంది కదా. నిజమే అండి, ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేరువేరు అన్నంలో కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. ఇది కానీ మీరు ఇంట్లో చేసి పెడితే నెలకి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో చేయమంటారు, నాది గ్యారంటీ. చూసారా ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. ఇంతవరకు చూసారంటే ఈ వంకాయ టొమాటో పెరుగు పచ్చడి మీకు వచ్చేసినట్టే. నేను మీకు అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను, నిజమే కదా. మరి ఇవాళ రేపు దీన్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, గుడ్ బై.